హాయ్ నమస్తే అస్సలాము అలైకుం. ఈ రోజు నేను మీకు మరొక కొత్త వీడియో వస్తాను, మరొక కొత్త రెస్టారెంట్ వస్తున్నాను. ఈ రోజు మనం వచ్చి విజయవాడలో ఒక గ్రాండ్ కిచెన్ రెసిడెన్సీకి వచ్చామండి. లగ్జరీ రూమ్స్ రెస్టారెంట్ ఉంది దగ్గర. ఆ లోపలికి వెళ్దామండి. రూమ్స్ ఎలా ఉన్నాయి, ఆ రెస్టారెంట్ ఎలా ఉంది, ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉన్నాయి, టోటల్ గా మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. టోటల్ గ్రాండ్ కృష్ణ రెసిడెన్సీలో మనకి టోటల్ గా 52 రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ రోజు మనకు వచ్చేది స్పెషల్ ఐటమ్స్ ఉంది కృష్ణ గ్రాండ్ లో. మనకి వచ్చేప్పండి ఇటు నుంచి మనకైతే లోపలికి హోటల్ అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్ మనకి రిసెప్షన్ ఉంటుంది. హోటల్ రూమ్స్ కి వెళ్తాను. ఇక్కడైతే లిఫ్ట్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. మనం ఇందాక చూపించిన రూట్ ఉంది కదా మనకి హోటల్లోకి, అట్లానే వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ ఈ మెట్ల మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. ప్రతిదీ కూడా అంబియన్స్ చాలా కేర్ఫుల్ గా నీట్ గా తీశారు. పైన రెస్టారెంట్ ఉంటుంది, పైన మనకి రూమ్స్ ఉంటాయి. గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ వాళ్ళ యొక్క అంబియన్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తొక్కినండి. ఎందుకంటే వీళ్ళ అంబియన్స్ వచ్చి స్పెషల్ గా డిజైన్ చేశారు. టోటల్ గా కూల్ అండ్ క్లాసీ ప్రీమియం అంబియన్స్ అయితే ది గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్స్ వాళ్ళ సొంతం అండి. వీళ్ళ సిట్టింగ్ అయితే హ్యూజ్ సిట్టింగ్ అండి. అట్ ఏ టైం 60+ మెంబర్స్ వచ్చి కూర్చొని తినే హ్యూజ్ సిట్టింగ్, క్లాస్ అండ్ కూల్ ప్రీమియం అంబియన్స్ అయితే వీళ్ళ సొంతం అండి. గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ వచ్చేప్పటికి మనకు ఒక బ్యాంక్యూట్ హాల్ అవైలబుల్ గా అయితే ఉంది. మనకి ఇక్కడ వచ్చేప్పటికి రూమ్స్ కూడా అవైలబుల్ అండి. ఇది మనకు వచ్చేప్పటికి సూట్ రూమ్. మనకి ఇది వచ్చేప్పటికి స్టాండర్డ్ రూమ్ అండి. ఈ రూమ్ వచ్చేప్పటికి సూపర్ డీలక్స్ రూమ్ అండి. ఇది డీలక్స్ రూమ్. ఓకే అండి, ప్రస్తుతం మనకు వచ్చేప్పుడు ఈ గ్రాండ్ కృష్ణాలో అయితే ఉన్నాము. మన విజయవాడ బీసెన్ రోడ్ లో అయితే లొకేట్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ కొంతమంది మన కస్టమర్స్ ఉన్నారు. ఒక్కసారి అడుగుదాం, మళ్ళీ వీళ్ళకి ఫుడ్ ఎలా అనిపించింది, వీళ్ళ అంబియన్స్ సర్వీస్ ఎలా ఉందని అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? ఈశ్వర్ సార్. ఫస్ట్ టైం విజిట్ చేస్తారా, అంత ముందు కూడా ఏమైనా వచ్చారా? ఫస్ట్ టైం విజిట్. ఓకే, మీకు ఎలా అనిపించింది అండి ఇప్పుడు ఫుడ్ ఐటమ్ తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది? ఫుడ్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంది, సర్వీస్ కూడా ఎక్సలెంట్, నో ప్రాబ్లం, చాలా బాగుందండి. మనకి కూర్చోడానికి ఇక్కడ ఫ్యామిలీస్ తో కానీ ఏమన్నా పార్టీ చేసుకోవడానికి కానీ లేదా ఫ్రెండ్స్ తో కానీ గడపడానికి ఒక అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు తెలిసి ఫ్యామిలీసే కాదు, ఫ్రెండ్స్ పార్టీ చేసుకోవడానికి చాలా బాగుంది. ఓకే సార్, ఒకవేళ అవుట్ ఆఫ్ 10 మీరు ఒకవేళ ఫుడ్ కానీ రేటింగ్ వాళ్ళు తెలుస్తారు అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 5 లో 4.5 ఈజీ. 5 అవుట్ ఆఫ్ 5 to 5 ఇచ్చేది. నో ప్రాబ్లం. బాగుంది, సిట్టింగ్ అని అట్మాస్ఫియర్ నీట్ గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, మనకి ఇంకా కొంతమంది కస్టమర్ మేడం గారు. నమస్తే అండి. నమస్కారం. పేరండి? సుష్మా. ఫస్ట్ టైం విజిట్ మేడం, లేకపోతే అంత ముందు కూడా వచ్చారా? ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? బాగుంది, స్పైసీగా లేకుండా చిన్న పిల్లలు కూడా తినేలాగా బాగుంది. ఫుడ్ కాదు, వీళ్ళ సర్వీస్ కానీ కూర్చోడానికి బాగుంది. అంబియన్స్ అంతా నీట్ గా బాగుంది. సర్వీసింగ్ కూడా బాగుంది. చాలా ఫాస్ట్ గా వచ్చి ఆర్డర్ తీసుకున్నారు. ఓకే మేడం, మీరు అవుట్ ఆఫ్ 10 ఒకవేళ ఈ రెస్టారెంట్ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4.5. 4.5. అవుట్ ఆఫ్ 10 అంటే 9. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి, మనం ఫస్ట్ అసలు వీళ్ళ వెజ్ థాలి కూడా వెరీ స్పెషల్. ఇక్కడ మనకు వచ్చేప్పటికి వెజ్ థాలీలో ఏం వస్తుందో ఏంటో ఒక్కసారి మన ఐటమ్స్ కూడా చూద్దాము. మనం టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 10 ఐటమ్స్ విత్ మళ్ళీ సాంబార్ కానీ కర్డ్ కానీ అవన్నీ మనకి మొత్తం కలిపి వస్తుంది. రైస్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఇదొకటే కదండి, వీళ్ళ ఫుడ్ ఐటమ్ కూడా ఏంటంటే ప్రతి 1 అవర్కి ఒకసారి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ మనం చేసింది ఈవినింగ్ దాకా పెట్టడం వల్ల అది ఏముంటుంది, 1 అవర్ ఒకసారి మనకి ఫుడ్ ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా వీళ్ళు ఇక్కడ మనకి ప్రిపేర్ చేస్తారు. వెజ్లో వచ్చేటప్పుడు మనకి వేడి రైస్ అండి, కర్డ్ ఉంటుంది, మనకి రసం కానివ్వండి, వెజిటేబుల్ రైస్, మనకి ఇది వచ్చేటప్పటికి మజ్జిగ చారు, ఒక రోటి పచ్చడి,
స్వీట్ ఉంది మనకి. ఇటు వచ్చేప్పటికి సాంబారు, ఒక మసాలా కర్రీ, పప్పు, ఒక ఫ్రై ఐటమ్ మనకి వస్తుంది. ఒక ఫ్రై ఐటమ్ అంటే దీని కాస్ట్ మనకు వచ్చేటప్పటికి 190 రూపీస్. మనకి స్పెషల్ థాలీ మనకి ఏంటంటే అన్లిమిటెడ్ ఇస్తారు. ఏదైనా కానీ మనకి అన్లిమిటెడ్ ఇస్తారు. నీట్ గా మనకి వీళ్ళ దగ్గర ఏంటంటే సాటర్డే ఒక రోజు వచ్చేటప్పటికి స్పెషల్ వెజ్ థాలీ ఉంటుంది, నాన్ వెజ్ థాలీ కూడా వీళ్ళ దగ్గర సాటర్డే రోజు అవైలబుల్ గా ఉంటుంది. అవి ఏంటనే చూపిస్తాను. మనకేంటంటే ఈ వెజ్ థాలీతో పాటు మనకి కారపొళ్ళు కానీ, పికిల్స్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కారపొళ్ళు, పికిల్స్ వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే బయట హోటల్స్ తీసుకురావడం, బయట నుంచి తేడం కదా, వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తో మనకైతే ఈ పొళ్ళు కానివ్వండి, ఇది కానీ మనకి ఉలవచారు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, బయట తెచ్చేది ఏముండదు. కర్డ్ రైస్ కూడా మనకి ఏంటంటే వీళ్ళు ఓల్డ్ రైస్ యూస్తారు. ఎవ్రీ సాటర్డే వీళ్ళు వచ్చేప్పటికి వెజ్ నాన్ వెజ్ థాలీ కూడా వీళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తారంటే వెరీ స్పెషల్ వెజ్ అండ్ నాన్ వెజ్ థాలీ. మనకి అరిటాకులు అయితే మనకి వీళ్ళు ఈ వెజ్ నాన్ వెజ్ థాలీ మనకైతే సర్వ్ చేస్తారండి. ఓకే అండి, ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. మనకి ఈ గ్రాండ్ కృష్ణ వచ్చేప్పటికి బటర్ నాన్, దీని కాంబినేషన్ వచ్చేప్పటికి గోంగూర మటన్. మనకి ఇది వచ్చేటప్పటికి మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ వింగ్స్ బిర్యానీ, షెజ్వాన్ ఫిష్, మనకు వచ్చేప్పటికి చిల్లీ ఫ్రాన్స్, క్రిస్పీ చికెన్, మనకు వచ్చే సూప్ అండి. మనకి కార్న్ సూప్ అయితే ఆర్డర్ చేసాం. స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఈ కార్న్ సూప్ అయితే స్టార్ట్ చేయండి. కార్న్ సూప్ చాలా బాగుంది, ప్యూర్ వెజిటేరియన్ అండి. ఆ తర్వాత వచ్చేప్పుడు క్రిస్పీ చికెన్ అయితే ట్రై చేశాను. క్రిస్పీ చికెన్ చాలా బాగుంది, కేఎఫ్సీ స్టైల్లో మనకి క్రంచీగా చాలా బాగుందండి. తర్వాత షెజ్వాన్ ఫిష్ ట్రై చేశాను. షెజ్వాన్ ఫిష్ అంటే మనకి టోటల్గా డ్రైగా అయితే రావట్లేదండి, సెమీ గ్రేవీ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. ప్రతి బయట కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, మౌత్ ఫుల్లింగ్ చాలా బాగుంది. చిల్లీ ఫ్రాన్స్ కూడా ట్రై చేయండి, చిల్లీ ఫ్రాన్స్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర మస్ట్ ట్రై అయితే గోంగూర మటన్ అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఇక్కడికి వెళ్తే అస్సలు డిసప్పాయింట్ ఎవరు, నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా కమ్మగా ఉందండి. ఆ తర్వాత వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్ దొరికే మటన్ ఫ్రై బిర్యానీ, చికెన్ వింగ్స్ బిర్యానీ అయితే ట్రై చేశారండి, నెక్స్ట్ లెవెల్. ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా చక్కగా కుక్ అయ్యి చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుందండి. ఇక్కడ మస్ట్ ఏంటంటే వీళ్ళు రైస్ కూడా చాలా క్వాలిటీ రైస్ వాడారు, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది రైస్ అయితే. మీరు ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేస్తే వాళ్ళందరినీ కామెంట్ చేయండి. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి అయితే ప్రతి ఫ్యామిలీ ప్యాక్ మీద మనకి 2 బటర్ నాన్, ఒక చికెన్ కర్రీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ అయితే యూజ్ చేయట్లేదని. వీళ్ళ ఫుడ్కి కానీ, వీళ్ళ సర్వీస్ కానీ, వీళ్ళ దానికి నేను ఇచ్చే నా రేటింగ్ అవుట్ ఆఫ్ 4.5 రేటింగ్ అయితే ఇస్తానండి. ఇటువంటి మరిన్ని డిస్ట్రిక్ట్ కంటెంట్ కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కనుకోండి, నా ఇన్స్టా పేజీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.